హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఇది సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టాను కదా, సాటర్డే మార్నింగ్ రొటీన్ అని. అందులో చెప్పింటాను ఈవినింగ్ ఇలాగా అవుట్ సైడ్ వెళ్తున్నాము, ప్లాన్ ఉంది అని. సో ఈవినింగ్ వెళ్తూ ఉంటే రాజస్థాన్ వాళ్ళది ఇలా స్టాల్స్ కనిపించింది. సో కొత్తగా ఏమైనా ఉన్నాయేమో, ఏమున్నాయి అని చూద్దామని చెప్పి వెళ్ళాము. అవుట్ సైడ్ చూసారు కదా, ఇలాగా పూల తొట్లు అంటే సిరామిక్ అంటారు కదా, ఆ టైప్ అనుకుంటా ఇది. అండ్ జార్లు, మనము ఉప్పు వేసుకోవడానికి, ఊరగాయలు అవి స్టోర్ చేసుకోవడానికి జార్లు, డిఫరెంట్ డిఫరెంట్ సైజులలో జార్లు అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా చూడ్డానికి. అండ్ ఇవి కప్స్, ఏదైనా స్నాక్స్ అలా తినడానికి కానీ కప్స్ ఉన్నాయి. అండ్ కడాయి, చిన్న చిన్న కడాయిస్ పెద్ద రెస్టారెంట్స్లో అంతా ఉంటాయి కదా ఆ టైపు. అండ్ అవి లీఫ్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి కదా, సర్వింగ్ ప్లేట్స్. అండ్ ఇంకా ఫ్లవర్ పోట్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మ్యాట్స్, డోర్ మ్యాట్స్ చాలా సాఫ్ట్గా ఉలెన్తో చేసినట్లున్నారు. అది సాఫ్ట్గా ఉన్నాయి, టచ్ చేసి చూశాను. అండ్ ఇంకా అలా కొంచెం లోపలికి వెళ్తే ఇలాగ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ రోళ్ళు చిన్న చిన్నవి. కానీ ఇవి చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ రేట్ చూసి షాక్ అయిపోయాను. 280 అని ఉంది. చిన్న సైజే 280 అంట, చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇంకా ఇది డెకరేటివ్ ఐటమ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కలంకరీ హ్యాండ్మేడ్ అంట. ఇవన్నీ హ్యాండ్మేడ్ ప్రింటెడ్ ఇవన్నీ. ఇక్కడ శారీస్ అవి కూడా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. అవి బెడ్షీట్స్ అంట. ఇంకా అవి చూస్తున్నారు కదా వీడియోలో, వీటికి ప్లెయిన్, ఓన్లీ ప్లెయిన్ అయితే 1800 ఎంతనో చెప్పారు. అండ్ అలాగా చూపిస్తున్నాం కదా వీడియోలో, అలా ఫ్రేమ్స్ వేసి కావాలి అంటే 2500 అంట. చూడ్డానికైతే బాగున్నాయి అన్నీ, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో జస్ట్ అడిగేసి వచ్చేసాం అలా విండో షాపింగ్ లాగా. అండ్ అలా చూస్తున్నారు కదా, జెంట్స్కి సంబంధించిన ప్యాంట్స్, నైట్ వేర్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నైటీస్ కూడా కుర్తీ ఎలా ఉంటుంది డిజైనరీ మోడల్లో, ఆ రేంజ్లో ఉన్నాయి. నేను ఇలా ఫస్ట్ టైం చూడ్డము. అండ్ ఇవి మామూలు ప్లెయిన్ మనం యూజువల్గా యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటివి అయితే కాస్ట్ 350 అంట. ఏదైనా డిజైనరీ మోడల్ కావాలి అంటే 600 అని చెప్పారు. అండ్ ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ అండి ఇవన్నీ. ఇవి కుర్తీస్, లేడీస్ ఆర్ ఉమెన్స్, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటాయి కాటన్ కుర్తీస్. కాస్ట్ అడిగాను, 350 చెప్పారు. నార్మల్ ఇక్కడ ప్లెయిన్ ఉన్నాయి కదా ముందర, అదో ఇలాంటివి అయితే 350 అంట ఇక్కడ చూపిస్తున్నవి. ఇంకా కొంచెం ఈ మోడల్స్ అన్నీ 650 రేంజ్ అని చెప్పారు. కానీ చూడ్డానికైతే చాలా బాగున్నాయి, ప్యూర్ కాటన్ అంట. అండ్ ఇంకా ఇవి నైట్ ప్యాంట్స్, లేడీస్కి నైట్ వియర్ ఇవన్నీ. ఈ కుర్తీస్ కూడా సేమ్ 350 రేంజ్లో ఉన్నాయని చెప్పారు. సో అలా చూసుకుంటూ ఇంకొచ్చేసాను. ఇది చూస్తున్నారు కదా వీడియోలో బుక్, ఇది క్లాత్తో చేశారంట. పైన ఉన్న కవర్ మొత్తం క్లాత్, చాలా సాఫ్ట్గా ఉంది కూడా అది. అండ్ పక్కన చూస్తున్నారు కదా, జ్యువెలరీ పెట్టుకోవడానికి. సో ఇయర్ రింగ్స్, ఏమైనా చైన్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి బాగుంది. అండ్ పైన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టినారు. ట్రావెల్ మనం చేసేటప్పుడు లేడీస్ ఆర్ ఉమెన్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది అవి. అండ్ ఇంకా ఇవి డైనింగ్ కవర్స్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి శారీస్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా శారీస్ అన్నీ కూడా. కానీ రేట్ అయితే, కాస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు. సో నార్మల్ శారీస్ కూడా 1000+ ఉన్నాయి. ఇంకా ఇవి చూస్తున్నారు కదా, ఫుడ్ రిలేటెడ్, ఆమ్లా, స్వీట్ ఆమ్లా, సాల్టెడ్ ఆమ్లా, ఇంకా సోంఫ్, చింతపండు, మనం చిన్నప్పుడు అంతా తినింటాం కదా చింతపండు, ఇవి అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. పాన్ రిలేటెడ్, పాన్ వేసుకుంటాం కదా మనము, సో ఆ పాన్ రిలేటెడ్ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ కర్టెన్స్, డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ అన్నీ. ఇవన్నీ బెడ్షీట్స్,
కలంకారీ మోడల్స్ ఉన్నాయి, ఇంకా రాజస్థానీ వాళ్ళవి డిజైన్స్, అండ్ ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్, లేడీస్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, నెక్ పీస్. సో ఇలాగా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ఇవి శాండల్స్, షూస్ అన్నీ గ్రాండ్గా ఉన్నాయి. ఇక్కడ లుక్ అంటే చూడడానికి ఇక్కడ మేబీ వీడియోలో అంత క్లియర్గా లేదేమో, బట్ రియల్గా చూసినప్పుడైతే చాలా గ్రాండ్గా కనిపించాయి. అంటే ఫుల్ చమ్కీ అనేది ఎక్కువ ఉంది వీటికి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మేకప్ ఐటమ్స్. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కట్టర్స్, వెజిటబుల్ కట్టర్స్. వాళ్ళు ఇక్కడ ట్రయల్ కూడా చూపిస్తున్నారు వీడియోలో. అంటే ఆనియన్ కట్ చేసుకోవడానికి, ఆనియన్ ఒకవేళ కర్రీస్లోకి అయితే ఎలా కట్ చేసుకోవాలి, సాలెడ్కి అయితే ఎలా కట్ చేసుకోవాలి, అన్నిటికీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ ఫ్లవర్ పాట్కి కావాల్సిన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా కట్టర్ ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి చూస్తున్నాము. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అంట. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా స్నాక్స్. ఇది గుజరాతీ వాళ్ళది అని చెప్పారు, గుజరాతీ నామ్కిన్. ఇక్కడ మేము కూడా ట్రై చేసాము 1 or 2 ఐటమ్స్. అక్కడ చూస్తున్నారు కదా చకోడీ, అండ్ ఇంకా ఇది నేమ్ ఏదో చెప్పారు, ఐడియా లేదు. సో టేస్ట్ బాగానే, అంటే అన్నీ కాదు కానీ కొన్ని అయితే బాగానే ఉన్నాయి ఫ్రెష్గా. సో ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాము. ఇవి కాశ్మీర్ హ్యాండ్లూమ్స్ అంట. బెడ్షీట్స్, టవల్స్ అండ్ డోర్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇవి సన్ గ్లాసెస్ ఆర్ ఫ్యాషన్కి వేసుకొని చూపిస్తారు కదా అలాంటివి, వాచెస్. మళ్ళీ అంటే లేడీస్కి రిలేటెడ్ అయితే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానీ, శారీస్ కానీ, కుర్తీస్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా, అంటే జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్కి ఇక్కడ చాలా వెరైటీసే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొయ్య బొమ్మలు అంటారు కదా, సో అవి ఉన్నాయి. డెకరేటివ్ పీసెస్ బాగున్నాయి ఇవి కూడా. ఇవి చూస్తున్నాం కదా చెక్కవి వుడెన్ స్పూన్స్, హనీ తీసుకుంటాం కదా అది. ఇంకా పాపడ్స్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పాపడ్స్. జైపూర్ స్పెషల్ పాపడ్స్ అంట. ఇక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో, అవి స్పెషల్ పాపడ్స్ ఎక్కడి నుంచి అని. అండ్ ఇంకా అగైన్ కుర్తీస్, అదే చెప్పాను కదా లేడీస్కి రిలేటెడ్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ కుర్తీస్ కూడా రేంజ్ 600 చెప్పారు, స్టార్టింగ్ రేంజే ఇవి 600 అంట. ఇక్కడ జీన్స్ పైకి వేర్ చేసే టాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా నార్మల్ లెగ్గింగ్ పైకి వేసుకుంటాం కదా కుర్తీస్, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ప్రింటెడ్ ఫోటో ఫ్రేమ్స్, హ్యాండ్మేడ్ చేత్తో వేసిన డిజైన్స్ కూడా ఉన్నాయంట అక్కడ. అండ్ ఇంకా కొన్ని యూజువల్గా మనం చూస్తూ ఉంటాం కదా కృష్ణ, రాధాకృష్ణ, బుద్ధ, ఇలాంటివి కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే అక్కడ ఉన్నాయి, దేవుళ్ళవి.
రాధాకృష్ణ చాలా క్యూట్గా ఉంది కదా ఆ ఫోటో. చాలా బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మార్బుల్తో చేసినవంట ఏనుగులు. అండ్ ఇంకా ఇక్కడ నెక్ పీస్ సెట్స్. ఇది ల్యాంప్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా కనిపించింది లైటింగ్తో పాటు. మార్బుల్ కదా, సో మార్బుల్ పైకి లైటింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకా అగైన్ డోర్ మ్యాట్స్. ఉన్న ఐటమ్సే రిపిటేటివ్గా చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ నుంచి తెప్పించినవి అని చెప్పారు. అండ్ ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ కింద వేసుకుంటారు కదా ఇంట్లో ఫ్లోర్ పైకి, ఆ మ్యాట్స్ ఇవన్నీ. కానీ సాఫ్ట్గా అయితే ఉండింది క్లాత్ అనేది. అగైన్ కుషన్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా పిక్కిల్స్ అంట ఇవి. ఈ పిక్కిల్స్ అయితే మేము ట్రై చేయలేదు, రాజస్థాన్ పిక్కిల్స్ అంట. సో ఇవైతే మేమేం ట్రై చేయలేదు, కానీ చాలా అయితే ఉన్నాయి, అందరు తీసుకుంటూ ఉన్నారు వీటిని కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, సాంబ్రాణి, ఊదుబత్తి ఇవన్నీ ఉన్నాయి. స్మెల్ అయితే నిజంగానే చాలా బాగుంది. వాళ్ళు ట్రయల్ చూడడానికి, స్మెల్ చూడడానికి ఇచ్చారు, యూజువల్గా ఇవ్వరు కదా, వీళ్ళైతే శాంపుల్ ఇచ్చారు ఇలాగా ఓపెన్ చేసి. అన్నీ ఒక 3 నుంచి 4 ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి. శాండల్ ఒకటి, లావెండర్ ఏవో చెప్పారు వాళ్ళు, మేము తీసుకున్నాం, బాగుంది అవి. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లల రిలేటెడ్ బట్టలు అన్నీ ఉన్నాయి. మంకీ క్యాప్స్, స్వెటర్స్, ఇంకా కీ చైన్స్, ఇంకా గిఫ్ట్ రిలేటెడ్ ఐటమ్స్. ఇవన్నీ మనం కీ చైన్స్ తగిలించుకోవడానికి పెట్టుకుంటాం కదా, అవి షోకేస్లో పెట్టుకోవడానికి. అగైన్ కీ చైన్స్, ఇలా అన్నీ రిపీటేటివ్ ఐటమ్సే చాలా ఉన్నాయండి అక్కడ, కానీ డిఫరెంట్గా ఉన్నాయి, కొత్తగా చూడడానికి బాగున్నాయి. అండ్ ఇంకా ఇవి మనకి లేడీస్ రిలేటెడ్ ఐటమ్స్. అగైన్ రంగోలీ రిలేటెడ్ ఇలా అచ్చులు ఉంటాయి కదా, ఇవి అమ్ముతూ ఉన్నారు. ఇవి సెట్స్గా అమ్ముతూ ఉన్నారు. చిన్న సైజు అయితే, మీడియం సైజ్ అయితే ఒక 3-4, పెద్దవైతే ఒక 2 అలా సెట్ పెట్టి అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ శాంపుల్ చూపిస్తున్నారు మనకి, అది ఎలా యూస్ చేయొచ్చు అని. ఇవన్నీ సెట్ కావాలంటే మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా కాస్ట్. అండ్ ఇంక ఇక్కడ అగైన్ డెకరేటివ్ ఐటమ్స్, షో పీసెస్. ఇవి పూరీ చెక్క అంటారు కదా అవి. ఇక్కడ అన్ని షో పీసెస్ ఉన్నాయి. మళ్ళీ ఫ్లవర్ పాట్స్, వెల్కమ్ డోర్ దగ్గర పెట్టుకుంటాం కదా అది, కప్స్. ఈ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ కూడా అంతే చెప్పారు వాళ్ళు, రేట్ ఎక్కువ ఉన్నాయి ఇవి. ఇవి దేవుడివి రిలేటెడ్ స్టిక్కర్స్ అంట. శ్రీకృష్ణ, రాధాకృష్ణ ఉన్నింది, వినాయకుడివి, ఇలా మిక్కీ మౌస్, చిన్నపిల్లలు అట్రాక్ట్ అయ్యే విధంగా పెట్టినారు. అండ్ అగైన్ ఇక్కడ అవి సాంబ్రాణి అవి, కాబట్టి నేను అక్కడ ఎక్కువ తీయలేదు. అండ్ ఇంకా మనం ఎవరెవరికి ఈ గుర్తు ఉందో చెప్పండి. చిన్నప్పుడు మనం యూజ్ చేసాం కదా క్యారెట్, బీన్స్, ఇలా వెజిటబుల్ రిలేటెడ్ ఎరేజర్స్, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అది చూడగానే చైల్డ్హుడ్డే గుర్తొచ్చింది. అండ్ పెన్సిల్స్ కూడా. అగైన్ కీ చైన్స్,
చిన్నప్పుడు మనం జీబూంబా పెన్సిల్ అని ఇలా యూస్ చేసేవాళ్ళం కదా, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. చూడగానే అవే గుర్తొచ్చింది. అది ఇంకా వాటర్ బబుల్స్ వాటర్లో వేసి సోక్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి బుడగలు వస్తాయి అంటారు కదా, బబుల్స్ లాగా, అవి ఇవే బాల్స్, వాటర్ బాల్స్. సో అవి కూడా కనిపించాయి. ఇప్పుడు ఇలా డిఫరెంట్, అప్పుడైతే ఓన్లీ బాల్సే, ఇప్పుడు రోసెస్ కూడా ఉన్నాయంట. ఇలా వేసేస్తే వాటర్లో రోసెస్ అలా వస్తాయని చూపిస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ మనం పాతకాలంలో చూసిన ఐటమ్స్, పాతకాలం అనే కాదు ఇప్పుడు కూడా ఎక్కడికైనా మనం వెళ్తే కొన్ని రెస్టారెంట్స్లో ఆర్ ఏదైనా హిస్టారిక్ ప్లేసెస్లో ఇలాంటివి క్లాక్స్ అన్నీ పెట్టి నింటారు కదా. సో ఆ క్లాక్స్, ఇది ఈచర్స్ అంటారు కదా దీన్ని, అవి ఇంకా మనం గార్డెన్లో వేసుకొని ఇవి క్లాక్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాక్స్ అన్నీ బాగున్నాయి. షో పీస్ టైప్లోనే ఉన్నాయి కానీ బాగున్నాయి. ఇంకా ఫ్లవర్ పాట్స్, ఈవినింగ్ మనం గార్డెన్లో కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటాం కదా, సో గార్డెన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ మీరు చూసారు కదా, అవన్నీ వుడెన్తో చేసినవే ఐటమ్స్ అన్నీ బాగున్నాయి కదా. ఇంతేనండి, లోపల ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇలా ఎక్స్ప్లోర్ చేసాము. సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ ఇలాగా వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ స్టాల్స్లో పెట్టి అయితే సేల్ చేస్తున్నారు. బాగున్నాయి అన్నీ చూడ్డానికి. ఈవెన్ శారీస్ కానీ కుర్తీస్ కానీ అన్నీ. అండ్ ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది చిన్నపిల్లలకి. ఎంట్రన్స్లోనే కిడ్స్కి ప్లే ఏరియా అనేది ఉంది. అండ్ ఇంకా పెద్దవాళ్ళు కి కొనడానికి చాలా ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలకి రిలేటెడ్ కానీ లేదు పెద్దవాళ్ళకి శారీస్, కుర్తీస్ కానీ లేదా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏదైనా జ్యువెలరీ టైపు ఇలాంటివి ఏవి కావాలన్నా ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి మీరు కూడా నియర్ బై లొకేషన్లో ఎవరైనా ఉన్నారు అంటే, ఇది బెంగళూరు వర్తూర్ దగ్గర ఉంది బెంగళూరులో. ఒకవేళ నియర్ బై ఎవరైనా ఉన్నారు అంటే మీరు కూడా విజిట్ చేయండి, రాజస్థానీ క్రాఫ్ట్స్ అని. అంతేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.